మేషం. కోర్టు వ్యవహారాల్లో అజాగ్రత్త తగదు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చి ఆపదల్లో పడే సూచన ఉంది. పోటీలో అపజయం ఎదురవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి. విష్ణువును పూజించటం మేలు. వృషభం. ప్రయత్నాలు సఫలమవుతాయి. అవసరమైన డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. ప్రయాణాలు ఉపయోగకరంగా సాగుతాయి. మనశ్శాంతిని పొందుతారు. మిథునం. శత్రువుల మీద పైచేయిని సాధిస్తారు. కీలక వ్యవహారంలో విజయం సిద్ధిస్తుంది. తల్లి, సోదర వర్గం నుంచి అనూహ్య సహకారం లభిస్తుంది. నూతన వస్తువులు కొంటారు. దీర్ఘకాలిక వ్యాధి ఉపశమిస్తుంది. కర్కాటకం. ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంగా జీవిత భాగస్వామి సోదరవర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఇతరులతోనూ విరోధం గోచరిస్తుంది. నిరాశ వద్దు. శ్రీనివాసుని పూజించండి. సింహం. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. మనసు నిలకడగా ఉండదు. అవమానాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధ వ్యవహారాలు వాయిదా వేయండి. సర్టిఫికెట్లు జాగ్రత్త. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. కన్య. శుభ ఫలితాలుంటాయి. ఆదాయం మెరుగవుతుంది. దాయాదులతో సమస్యలు తొలగుతాయి. కీలక వ్యవహారాన్ని చక్కదిద్దుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. తుల. మీ మాట చెల్లుబాటు కాదు. బ్యాంకు లావాదేవీల్లో ప్రతికూలతలు ఉంటాయి. ఇతరుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. కుటుంబ సభ్యుల తీరు మానసిక అశాంతికి కారణమవుతుంది. ఆంజనేయుడిని పూజించండి. వృశ్చికం. శుభదినం. ప్రతి కార్యము సఫలమవుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ధనుస్సు. పనులు అనుకున్నట్లుగా సాగవు. దుర్వ్యసనాలకు విపరీతంగా ఖర్చయ్యే సూచన ఉంది. నిద్రలేమి చికాకు పెడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. అనవసర ప్రయాణాలు మానండి. దుర్గమ్మను పూజించండి. మకరం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వివిధ రూపాల్లో సహాయం అందుతుంది. సంతానం పురోభివృద్ధి దిశగా సాగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కుంభం. వృత్తి, ఉద్యోగాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీనం. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. శత్రువులు పెరుగుతారు. గురువు ఆశస్సులను పొందుతారు. విధేయతను వదులుకోకండి. బలహీనతలను బయటపెట్టకండి. త్వరగా అలసిపోతారు. అమ్మవారిని పూజించండి.